దేవుడు నిజంగా ఉన్నాడా, లేకపోతే మన భయాలు సృష్టించిన ఊహ మాత్రమేనా? ఒక్కసారి ఆలోచించు. ఈ వీడియోలో కేవలం ప్రశ్నలు మాత్రమే అడగబోతున్నా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1 సెకండ్ మీకు బోర్ అనిపించినా స్కిప్ చేసేయండి. ఈ భూమి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది, కానీ మనకెందుకు కదులుతున్న ఫీలింగ్ రావట్లేదు? సూర్యుడు మనకు సరైన దూరంలో ఉండడం వల్లే ఇక్కడ జీవం ఉంది. కొంచెం దగ్గరైతే కాలిపోతాం, కొంచెం దూరం అయితే గడ్డకట్టిపోతాం. అసలు ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది యాదృచ్ఛికమా? మన గుండె మనం నిద్రపోయినా కానీ కొట్టుకుంటూనే ఉంటుంది. దానికి ఆదేశాలు ఎవరిస్తున్నారు? మన శరీరంలో కొన్ని 1000 కోట్ల కణాలు. ప్రతి కణం ఒక చిన్న ప్రపంచం లాంటిది. అవన్నీ కలిసి మనల్ని మనిషిలాగా ఎలా తయారు చేశాయి? అసలు మనం మనుషుల్లా ఎందుకు డిజైన్ అయ్యాం? 2 కళ్ళు, గుండె, భావాలు, కోపం, కన్నీళ్ళు, పగ, ఇవన్నీ కేవలం కెమికల్సేనా? లేక ఇంకేదైనా శక్తి ఉందా? ఒక చిన్న బుడ్డ పుట్టే ముందు వాళ్ళు ఎలా కనిపించాలో అసలు ఎవరు నిర్ణయిస్తున్నారు? వాళ్ళ గుండె ఎప్పుడు కొట్టుకోవాలి, కళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ ఎవరు డిజైన్ చేస్తున్నారు? మనము ఇంతటి విశ్వంలో చిన్నటి దుమ్మురేణు అంత మాత్రమే. కానీ మనకు ఆలోచించే మెదడెందుకు ఇచ్చారు? అసలు ఈ విశ్వం ఎలా మొదలైంది? సైన్స్ చెప్తుంది ఇవన్నీ బిగ్ బ్యాంగ్ థియోరీ వల్ల మొదలయ్యాయని. కానీ ఆ బిగ్ బ్యాంగ్ థియోరీకి ముందు ఏముంది? శూన్యమా? అయితే ఆ శూన్యం నుంచి విశ్వం ఎలా మొదలైంది? ప్రతి ప్రశ్న వెనకాల ఇంకో ప్రశ్న మొదలవుతుంది. రాత్రి ఆకాశం వైపు చూస్తే మనకేదో తెలియని ఫీలింగ్ వస్తుంది. మనకంటే గొప్ప శక్తి ఏదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని. అదే దేవుడా, లేదా ప్రకృతి శక్తా, లేకపోతే మనకు ఇంకా అర్థం కాని ఒక రహస్యమా? మనిషి ఇప్పటి వరకు చంద్రుడిపైన ఎప్పుడు అడుగుపెట్టాడు, సముద్ర గర్భాన్ని చూశాడు, కానీ జీవితం అంటే ఏంటో ఇప్పటికే తెలుసుకోలేకపోయాడు. అసలు మనం ఎందుకు పుడుతున్నాం? ఎందుకు ప్రేమిస్తున్నాం? అసలు ఎందుకు బాధపడుతున్నాం? ఎందుకు చనిపోతున్నాం? ఒకరోజు మనం ఉండం, కానీ ఈ ప్రపంచం అలాగే తిరుగుతుంది. అలాంటప్పుడు నిజంగా ముఖ్యమైనది ఏంటి? డబ్బా, లేకపోతే మంచి పేరా, లేకపోతే మనం వదిలి వెళ్ళే జ్ఞాపకాలా? బహుశా దేవుడంటే ఒక రూపం కాకపోవచ్చు, ఒక శక్తి కావచ్చు, ఒక సమతుల్యం కావచ్చు, లేకపోతే మనలోని మంచితనం కావచ్చు. ఎందుకంటే ఈ విశ్వం ఎంత పెద్దదో మన జ్ఞానం అంత చిన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సాయి. రేపటి రోజు మంచి వీడియోతో మీ ముందుంటా. ఇన్ఫర్మేషన్ వెల్దీ అనిపిస్తేనే ఈ వీడియోని ఒక 4గురితో పంచుకోండి. థ్యాంక్ యూ.